కాలేజీ గర్ల్స్ హాస్టల్లో బాత్రూమ్ వెంటిలేటర్పై అనుమానాస్పద గుర్తులు 300 వీడియోలు తీశారని అనుమానాలు. మేడ్చల్ జిల్లా కండ్లకోయ సిఎంఆర్ జూనియర్ కాలేజీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో తమకు భద్రత కరువైందంటూ ఆరోపిస్తున్నారు. బాత్రూంలో వీడియోలు తీశారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో క్యాంపస్ దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థుల నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు 7గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారి నుంచి 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రేపటి వరకు చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరిక జారీ చేశాయి. డిసెంబర్ 31 సెలబ్రేషన్లో భాగంగా హాస్టల్లో డీజే ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ తర్వాత అమ్మాయిలంతా హాస్టల్కి వెళ్ళిన టైంలో బాత్రూంలో కెమెరాలను గమనించి కంప్లైంట్ చేశారు. హాస్టల్ బాత్రూమ్ వెంటిలేటర్పై చేతి గుర్తులు ఉన్నట్లు గుర్తించారు. బయట నుంచి కెమెరా పెట్టినట్లుగా అద్దంపై గుర్తులు ఉండగా రాత్రి 1 గంటకు కెమెరాను ఓ విద్యార్థిని గుర్తించింది. 2-3 చోట్ల కెమెరాలు పెట్టినట్లుగా విద్యార్థినులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ అమ్మాయిల ఆరోపణలు. రాత్రిపూట లేడీస్ హాస్టల్ వైపు అబ్బాయిలు వస్తున్నారు. హాస్టల్ దగ్గర సరైన సెక్యూరిటీ లేదు. లేడీస్ హాస్టల్కి వర్కర్స్ ఉండే ప్లేస్కి మధ్య అడ్డుగోడ లేదు. కంప్లైంట్ చేస్తే బాధితులనే తప్పు పడుతున్నారు. ఉద్దేశపూర్వకంగా మేమిచ్చిన ఆధారాల్ని చెరిపేస్తున్నారు. సరైన మేనేజ్మెంట్ లేదు. సరైన సెక్యూరిటీ లేదు. హాస్టల్లో వార్డెన్ సిస్టర్ కూడా సరిగ్గా లేదు. గతంలోనే తమ సమస్యలపై ప్రశ్నించాం. అయినా సరైన యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేదంటున్నారు అమ్మాయిలు. ఇప్పటికైనా పోలీసులు యాక్షన్ తీసుకోవాలని, తమకు సరైన న్యాయం జరిగేలా చేయాలని అన్నారు. వీడియోలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఇక లేడీస్ హాస్టల్ బాత్రూమ్ నుంచి అమ్మాయిల వీడియోలు తీశారనే వార్తలతో పేరెంట్స్లో ఆందోళన మొదలయ్యింది.